హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే ఒక మంచి మసాలా మజ్జిగ చేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, బాగా సమ్మర్ ఎండలు ఉంది కదా. మనం మజ్జిగలో నిమ్మరసము, కొత్తిమీర, కరివేపాకు కలుపుకొని తాగుతూ ఉంటాము. నేను అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మజ్జిగలోకి మనం అన్నీ తయారు చేసుకొని ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు మనం కలుపుకునేటట్టు చూపిస్తాను. మసాలా మజ్జిగకి కావాల్సినవి ఏమేమి కావాలంటే నేను వేసేవన్నీ మీకు చూపిస్తున్నాను. అల్లము పచ్చిమిర్చి ఎప్పుడు వేసుకుంటాం కదా, అలాగే అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి కరివేపాకు, పుదీనా కూడా వేస్తున్నానండి నేను. అందులో కొంచెం పచ్చి జీలకర్ర, నిమ్మకాయ మన ఇష్టం. మనం తర్వాత మనం తాగేటప్పుడు నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. వీటిని ఏం చేస్తానంటే మిక్సీ జార్లో వేసుకొని కాస్త కచ్చాబిచ్చా ముక్కల కింద మిక్సీ పట్టేసుకొని ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనకి గబుక్కుని ఎవ్వరు వచ్చినా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూపిస్తాను. పచ్చిమిర్చి, అల్లము, కొంచెం పుదీనా బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇలాంటివి అన్నీ చేసి పెట్టుకుంటే ఫ్రైలు, కర్రీస్ చేసుకుంటాం కదా, వాటిల్లో కూడా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర, ఇవన్నీ బాగా పేస్ట్ చేయకూడదు. కచ్చాబెచ్చ ముక్క చెక్కలాగా చేసుకోవాలన్నమాట. మజ్జిగలో జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చి జీలకర్ర పొడి చేసుకొని వేయించి జీలకర్ర పొడి పెట్టుకుంటాను. ఇందులో అయితే ఇప్పుడు పచ్చి జీలకర్ర వేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు, మన ఇంట్లో బోళ్ళంతా కరివేపాకు మిక్సీ పడతాం. చూసారా, మిక్సీ పెట్టేసాను. ఇట్లాగా ముక్క చెక్క కింద అవుతుంది అన్నమాట. అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. దీన్ని మజ్జిగలో ఎలా చక్కగా పెరుగు నీట్లాగా కవ్వంతో చిలుక్కున్నా. అట్లా కవ్వంతో చిలికితే చాలా బాగా కలిసిపోతుంది అన్నమాట. దీన్ని గ్లాసులోకి వేసుకొని అప్పుడు మనం చేసిన పేస్ట్ని ఇందులో కలుపుకుందాం. చేసిన పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇట్లాగ ఎవరైనా గబుక్కుని ఇంటికి వస్తే ఇస్తే ఎంత ఆనందపడతారో, ఎంత బాగుంటుందో. కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, దాహం తీరుతుంది. దీనిలో ఒక నిమ్మ చెక్క పిండుకుందాము. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సరిపడే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకున్నాను. ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. గ్లాసులోకి వేసుకుందాం. ఇదండి, మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకొని మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అప్పటికప్పుడు మనం చేసిన పేస్ట్ని మనం కలిపేసుకొని ఇస్తూ ఉండాలి. దీన్ని చిన్న బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుందాం. ఓకే అండి, ఇలాంటి రెసిపీలు మరెన్నో మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్.